వెల్కమ్ బ్యాక్ సునీత. ప్రధాని మోదీ పోస్ట్. మహా ఉత్కంఠకు తెరపడింది. సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 9 నెలలుగా చిక్కుకుపోయిన భారత సంతతి వ్యామగామి సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ప్రపంచమంతా ఊపిరి బిగపట్టి చూస్తున్న వేళ భారత కాలమానం ప్రకారం ఇవాళ తెల్లవారుజామున 3:27 అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సాగర జలాల్లో దిగారు. స్పేస్ ఎక్స్కు చెందిన క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ వారిని సురక్షితంగా భూమి మీదకు తీసుకొచ్చింది. సునీత విల్మోర్తో పాటు నాసాకు చెందిన కమాండర్ నిక్ హేగ్, రష్యా వ్యామగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ కూడా ఐఎస్ఎస్ నుంచి ఇదే వ్యామనౌకలో భూమి మీదకు చేరుకున్నారు. Crew 9 back on Earth. Getting our next crew member here, that is none other than Sunny Williams. Big smile, big waves. అంతకుముందు ఐఎస్ఎస్ నుంచి భూమికి వీరి ప్రయాణం నిర్దేశిత పరిమితులకు అనుగుణంగా సాఫీగా సాగింది. కేవలం 8 రోజుల యాత్ర కోసం నిరుడు జూన్ 5న ఐఎస్ఎస్కు వెళ్లిన సునీత విల్మోర్ చివరకు ఏకంగా 286 రోజులు అక్కడే గడపాల్సి వచ్చింది. Some waves, some thumbs up and some smiles. Definitely seems to be getting our next crew member here. That is none other than Sunny Williams. Big smile, big waves. She, like her other crew members. గంటకు 17,000 మైళ్ల వేగంతో భూమి వైపు ప్రయాణించిన డ్రాగన్ క్యాప్సూల్స్ క్రమంగా వేగాన్ని తగ్గించుకుంటూ వచ్చింది. గంటకు వేగం 116 మైళ్లకు చేరుకున్నాక పారాచూట్లు తెరుచుకున్నాయి. 4 పారాచూట్ల సాయంతో వేగాన్ని మరింత తగ్గించుకుని క్యాప్సూల్స్ సురక్షితంగా సముద్ర జలాల్లో దిగింది. నాసా సిబ్బంది అక్కడికి చేరుకుని చిన్న చిన్న బోట్ల సాయంతో దానిని ఓ నౌకపైకి తీసుకొచ్చి ఒడ్డుకు చేర్చారు. అనంతరం వ్యామగాములను హూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్కు తరలించారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. భూగురుత్వాకర్షణ శక్తిని తిరిగి సర్దుబాటు అయ్యేలా నిపుణులు వారికి తోడ్పాటు అందిస్తారు. గత 9 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యామగామి సునీత విలియమ్స్ సురక్షితంగా భూమికి చేరుకోవడంతో భారత్లోని ఆమె పూర్వీకుల గ్రామంలో సంబరాలు మిన్నంటాయి. గుజరాత్లోని జలాసన్లో ఆమె బంధువులు, గ్రామస్తులు సంబరాలు చేసుకున్నారు. టపాసులు, బాణసంచా కాల్చుతూ డ్యాన్సులు చేశారు. అంతకుముందు ఆమె సురక్షితంగా భూమికి చేరుకోవాలని గ్రామంలోని దేవాలయంలో పూజలు నిర్వహించి యజ్ఞం చేశారు. భారత సంతతికి చెందిన న్యూరో అటానమిస్ట్ దీపక్ పాండ్యా, స్లోవిస్ అమెరికన్ ఉర్సులైన్ బోనెలకు 1965 సెప్టెంబర్ 19న ఒహాయోలో సునీత జన్మించారు. పాండ్యా దంపతులకు 3 సంతానం కాగా సునీత చిన్న కుమార్తె. దీపక్ పాండ్యా గుజరాత్లో జన్మించారు. మసాచుసెట్స్లో 1983లో హై స్కూల్,
1987లో యుఎస్ నావల్ అకాడమీ నుంచి బీఎస్సీ, 1995 ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో సునీత ఎంఎస్సీ పూర్తి చేశారు. 1997లో మిలిటరీలో చేరిన సునీత 30 రకాల విమానాలను 3000 గంటలు నడిపిన అనుభవం పొందారు. 1998లో నాసా వ్యామగామిగా ఎంపికయ్యారు. వారం రోజులు ఉండేందుకు చుట్టపుచూపుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సునీత విలియమ్స్ మరో వ్యామగామి బుచ్ విల్మోర్ 9 నెలలు రోదశలోనే ఉండాల్సి వచ్చింది. అయితే వీరిద్దరూ ఇంతకాలం అక్కడ ఖాళీగా ఏమీ లేరు. అనేక పనులతో బిజీగా గడిపారు. అంతరిక్ష కేంద్ర రోజువారీ నిర్వహణ బాధ్యతల్లో సునీత విల్మోర్ చురుకైన పాత్ర పోషించారు. ఈ కేంద్రానికి మరమ్మతులు చేపట్టారు. అక్కడ నిర్వహిస్తున్న శాస్త్రీయ ప్రయోగాలకు తోడ్పాటు అందించారు. 150కి పైగా ప్రయోగాల్లో పాలు పంచుకున్నారు. ఇందులో అంతరిక్ష వ్యవసాయం, భారరహిత స్థితిలో శారీరక ఆరోగ్యంపై పరిశీలన తదితరాలు ఉన్నాయి. గత ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సునీత ఐఎస్ఎస్ నుంచే ఓటేశారు. హూస్టన్లోని నాసా మిషన్ కంట్రోల్ కేంద్రం పంపిన ఎన్క్రిప్టెడ్ బ్యాలెట్లో ఓటేసిన ఆమె తిరిగి దాన్ని ఉపగ్రహం ద్వారా భూమికి పంపారు. అంతరిక్ష తోటపని ప్రయోగాల్లోనూ సునీత పాలు పంచుకున్నారు. ఐఎస్ఎస్లోని అడ్వాన్స్డ్ ప్లాంట్ హ్యాబిటెట్లో రెడ్ రొమైన్ లెట్యూస్ సాగు ప్రయోగాన్ని చేపట్టారు. తేమలో వచ్చే వైరుధ్యాల వల్ల మొక్కలు, వాటి నీటి వ్యవస్థలో సూక్ష్మజీవులపై ఎలాంటి ప్రభావం పడుతుందన్నది పరిశోధించడం దీని ఉద్దేశం. ఈ ఏడాది జనవరి 16న సునీత మరో వ్యామగామి నిక్ హెగ్లు ఐఎస్ఎస్ వెలుపల 5.5 గంటల స్పేస్ వాక్ నిర్వహించారు. ఆ సందర్భంగా పలు కీలక మరమ్మతులు నిర్వహించారు. ఐఎస్ఎస్కు దృక్కోణ పరికరాలను అమర్చారు. అదే నెలలో ఆమె విల్మోర్తో కలిసి 5 గంటల 26 నిమిషాల పాటు స్పేస్ వాక్ నిర్వహించారు. నాసా ఎంటర్ను వెనక్కి తెచ్చారు. అంతరిక్ష కేంద్రంలోని కొన్ని భాగాల నుంచి నమూనాలను సేకరించి అక్కడ సూక్ష్మజీవులు ఏమైనా వృద్ధి చెందుతున్నాయన్నది పరిశీలించారు. నైసర్ ఎక్స్రే టెలిస్కోప్నకు కాంతి ఫిల్టర్లను అమర్చారు. అంతరిక్ష కేంద్రం డాకింగ్ అడాప్టర్కు ఉన్న రిఫ్లెక్టర్ను మార్చారు.
గత యాత్రలతో కలిపి మొత్తం మీద 9 సార్లు స్పేస్ వాక్ నిర్వహించిన సునీత మొత్తంగా 62 గంటల 6 నిమిషాల పాటు ఈ కసరత్తులో నిమగ్నమయ్యారు. తద్వారా సుదీర్ఘ సమయం స్పేస్ వాక్లో పాల్గొన్న మహిళగా రికార్డు సృష్టించారు.